ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఆయన లేఖనాల్ని మనము ఆలకించడానికి, వాటిని అనుసరించడానికి, ఆయన ఆత్మ ద్వారా కూడి రావడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సర్వసాధారణంగా మనము దేవుని మాటలు ఆలకిస్తూ చాలా వర్తమానాలు వింటూ ఉంటాం. కొన్ని సులభంగా అర్థమయ్యే ఉంటాయి, కొన్ని కొంత పరిశోధనాత్మకంగా కొంచెం ఆలోచించవలసినవి ఉంటాయి. అందువల్ల కొంచెం కఠినమైనప్పటికీ కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ పాలే తాగితే మనకి బలం ఉండదు, కొంత బలమైన ఆహారం కూడా తినాలి. ముఖ్యంగా రోమాపత్రిక, హెబ్రీ పత్రిక, గలతీ పత్రిక ఈ యొక్క అంశాలు కొంత తీవ్రమైనవి. వాటిని లోతుగా మనం ఆలోచించడానికి ఆయన ఆత్మ మనకు సహాయం చేయాలి. కృత నిబంధనలో ఇవన్నీ కూడా దేవుడు పొందుపరిచాడు, అన్నిటినీ మనం ధ్యానం చేయాలి. కాబట్టి ఈరోజు ఈ రాత్రి వేళ కూడా మరొక అంశాన్ని మీ మనసులోనికి తీసుకురావాలనుకుంటున్నాను. ఉదయకాలం మనం ఆలోచించిన వర్తమానాల సారాంశం మనం ఆలోచిస్తే, క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ ఆయన స్వారూప్యంలోనికి మార్చబడింది ఆయన్ని అంగీకరించినప్పుడు. మన శరీరము ఆయన వచ్చినప్పుడు ఈ దీనమైన శరీరాలు ఆయన మహిమ కలిగిన శరీరానికి సమరూపముగా మార్చబడతాయి. ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్కు ద్వారా, పరిశుద్ధుల సంఘము ద్వారా మన మనసు మారి నూతనం అవడానికి దేవుడు ఏర్పాట్లు జరిగించాడు. అయితే ఈ యొక్క పోరాటంలో, ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో చాలా రకాల ఒత్తిడులు, శోధనలు, ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో విశ్వాసులు సైతము సందేహపడే సందర్భాలు వస్తాయి. వాటికి అనుగుణమైన విషయాలు గ్రంథంలో రాయించాడు. వాటిని మనము పరిశోధనాత్మకంగా, పరిశీలనగా దేవుని యొక్క ఆత్మ ద్వారా ధ్యానించినప్పుడు మనకి స్పష్టమైన అవగాహన దేవుడు అనుగ్రహిస్తాడు. క్రొత్త నిబంధనలో మరొక అంశం ఉన్నది, అది బాగా మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 6వ అధ్యాయం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆలకించిన తర్వాత అర్థమవకపోతే మరలా ఆలకించాలి. వింటున్నారు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేకుండా దాదాపుగా ఈ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. 6వ అధ్యాయం రోమాపత్రిక 4వ వచనం ప్రారంభిద్దాం. కాబట్టి రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. సహోదరులు ఇద్దరు ప్రార్థన చేశారు కాబట్టి మనం కొనసాగుదాం. మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకోవడానికి ఇవ్వబడిన నియమాలు ఇక్కడ మనం గమనిస్తాం అన్నమాట. నూతన జీవము పొందిన వారమై, ఇంతవరకు మన యొక్క ఆత్మ మృత స్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు we received new life. ఆ నూతన జీవము పొందిన వారమై నడుచుకోనట్లుగా మనకి ఈ యొక్క విషయాలు దేవుడు పొందుపరిచాడు. ఇప్పుడు మనము ఇక్కడ ఒక 2 సంగతులు మనం ఆలోచించాలి. ఏంటంటే, ప్రాచీన పురుషుడు అంటే ఎవరు, నవీన పురుషుడు అంటే ఎవరు, ఈ రెండింటి మధ్య తేడా ముందు మనం గమనించాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే, పాప నియమం అంటే ఏమిటి, ఆత్మ నియమం అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా మనం ధ్యానించాలి. మూడవది, సమయం అనుకూలిస్తే శరీరానుసారమైన మనుషులు, ఆత్మానుసారమైన మనుషులు. నాలుగవది బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఈ టెర్మినాలజీసే కొంచెం మనకి కన్ఫ్యూజన్ చేస్తాయి కొత్త నిబంధనలో. మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రాచీన పురుషుడు అంటే ఎవరు, కృత నిబంధనలు ఏముంది చూడండి. ఒక 3 వచనాలు మీ మనసుకు తీసుకొస్తా. 6వ వచనం,
మనం టైటిల్ ఏంటండి? నవీన స్వభావము, లేదంటే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఇవి మనకు దేవుడు అనుమతించాడు. పాత స్వభావం కాదు, నూతన స్వభావం. పాప స్వభావం కాదు, పరిశుద్ధ స్వభావం. శరీర స్వభావం కాదు, ఆత్మ స్వభావం. ఆ స్వభావంతో నడుచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు మనలో జరిగించిన కార్యాన్ని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. 6వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. అక్కడ ప్రాచీన స్వభావం అనే పదం వచ్చింది కదండి, అది గుర్తుపెట్టుకోవాలి. పైన ఒకటే కింద ఏం రాశాడు చూడండి, ప్రాచీన పురుషుడు. మరలా ఇక్కడికి వద్దాం. తర్వాత 7వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి, రోమాపత్రిక 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది మీ గనుక మన అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, ప్రాచీన స్థితి అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏం చూసాం? ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము, ప్రాచీన స్వభావము, లేదంటే ఇక్కడ ప్రాచీన స్వభావము. 3 పదాలు వచ్చినాయి. ఒకటి ప్రాచీన స్వభావము, దాని అర్థం ప్రాచీన పురుషుడు. ఇప్పుడు ఇంకొక పదం వచ్చింది, ప్రాచీన స్థితి. సరే, ఇంకొక పదం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుదామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ప్రాచీన స్వభావము వదులుకొనండి అన్నాడు. ఇప్పుడు ఇలా చూడండి, ప్రాచీన పురుషుడు అన్న, ప్రాచీన స్థితి అన్న, ప్రాచీన స్వభావం అన్న 3 ఒకటే. ముందు ఈ కన్క్లూజన్ రావాలి మనం. ఏంటి? ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము, ప్రాచీన స్థితి, ఈ 3 ఒకటే. ఇది దేనికి సంబంధించిన అంశం పౌలు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ 6వ వచనంలో, 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఆరంభంలోనే చెప్పాడు. ఏమన్నాడు? యాలయనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు అన్నాడు. ఈ ప్రాచీన పురుషుడు బ్రతికి ఉన్నవాని యొక్క జీవితంలో అతను పాపమునకు దాసుడిగా ఉంటాడనమాట. అదే సింబల్. పాపమునకు దాసుడుగా ఉండేవాడు జీవితంలో ప్రాచీన స్వభావము సజీవమైన స్థితిలో ఉంటుంది. ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి కలవాడుగా ఉన్నవాడు పాపమునకు దాసుడిగా ఉంటాడనమాట. పాపాన్ని జయించే సామర్థ్యం అతని దగ్గర ఉండదు. అతను ఎన్నిసార్లు ప్రయత్నం చేయవచ్చు, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయబట్టు, కానీ అతడు పాపాన్ని జయించే సామర్థ్యం అతనికి ఉండదు. గల కారణం ఏంటి? అతడు ప్రాచీన పురుషుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మనము పాపమునకు దాసులు కాకుండుటకై మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను అని మనం ఎరగాలి అన్నాడండి. మనము పాపమునకు దాసులు కాకుండాకు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఇది అద్భుతమైన సంఘటన. ఇందాక మనము గమనించాం కదా, ఉదయకాలం మనం ఆలోచించినప్పుడు మన ఆత్మ మృత స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక ప్రాచీన స్వభావం వచ్చిందనమాట. ప్రాచీన పురుషుడు మన మీద ఏలుబడి చేస్తున్నాడు. ప్రాచీన పురుషుడు మన మీద ఏలుబడి చేసి ఈ దేహాన్ని, ప్రాణాన్ని వాడి యొక్క కంట్రోల్లో పెట్టుకుని మనము పాపమునకు దాసులుగా మారిపోయాం. పాపము చెయ్యకూడదు అని ప్రతి ఒక్కడికి ఉంటుందండి. దాదాపు అన్యులకు కూడా. మందు తాగే వాళ్ళని అడగండి, ఏం చెప్తారు?
ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినప్పుడు ఉదయం అనుకుంటాడు అనమాట, రేపు పొద్దున ఏమైనా మందు తాకుండా ఇంటికి రావాలని. కానీ సాయంత్రం డబ్బులు చేతికి రాగానే అతని హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది. ఎందుకని? అది అక్కడికి అతడు ఈ విల్ బి డ్రాగ్ టువర్డ్స్ ఇట్. అతనికి ఆ సామర్థ్యం ఉండదు. ఎందుకని? ప్రాచీన పురుషుడు అతనిలో బ్రతికే ఉన్నాడు. ప్రాచీన స్వభావం అతనిలో సజీవంగా ఉంది. ప్రాచీన స్థితిలో అతను ఉండిపోయాడు. అందువల్ల పౌలు ఏమంటున్నాడంటే, మనము అనే మాట ఇక్కడ ఎవరికి సంబంధించిందంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారికి సంబంధించిన మాట. కాబట్టి ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి సిలువ వేయబడింది అని మనం ఎరగాలి అన్నాడు. ఇంకొక మాట కిందకి వెళ్దాం ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయంలో 6వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై అన్నామన్నాడు. ఈ ప్రాచీన పురుషుడు ఏం చేశాడంటే మనల్ని నిర్బంధించాడు వాని యొక్క బంధకాల్లో. వాడు ఈ దేహానికి, ఈ ప్రాణానికి అధిపతి అజమాయిషీ చేస్తున్నాడు అనమాట. వాడు ఏది చెప్పితే అది చేయుడు నా పని. నేను ఎందుకంటే వాడికి దాసుడను, ప్రాచీన స్వభావానికి, ప్రాచీన పురుషుడికి నేను దాసుడను. కాబట్టి నా యజమానుడు ఏం చెప్తే అదే నేను చేయాలి. నా యజమానుని యొక్క అదుపు ఆజ్ఞల్లో నేను జీవించాలి. నా యజమాని సార్వభౌమ అధికారం నా మీద ఏలుబడి చేస్తాను. నాకు ఇష్టమున్నా లేకపోయినా నా యజమానిని మాత్రమే నేను వెంబడించాలి. అందుకే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై అన్న మాట మనం చూస్తున్నాం. ఒకప్పుడు ప్రాచీన స్వభావంతో, ప్రాచీన స్థితిలో మనం నిర్బంధించబడ్డాము, అయితే అందులో చనిపోయాము అన్నాడు. అది నేను వివరిస్తాను తర్వాత. ఒకటి, మారు మనసు పొందని వారు ప్రాచీన పురుషుని కింద ఉంటారు. ఈ ప్రాచీన పురుషుడు ఎవరికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం, సాతాను స్వభావానికి సాదృశ్యం, సాతాను అధికారానికి సాదృశ్యం, సాతాను ఏలుబడికి సాదృశ్యం అన్నమాట. కాబట్టి మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలంటే ఈ సాతాను యొక్క చేతిలో నుంచి, సాతాను యొక్క అధికారములో నుంచి మనమందరం విడిపించబడాలి. అది జరిగే సంగతి. మరి 2-3 వచనాలు మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక ఈ ప్రాచీన పురుషుడికి ఉన్న స్వభావాన్ని, లక్షణాలని ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు. 4వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదామా? 4వ అధ్యాయం 22వ వచనం. లేకపోతే అది దానికంటే ముందు 22 చదివిన తర్వాత 17 నుంచి ఈ అంశాలు రాశాడు నెమ్మదిగా. 22 చదువుదాం ఫస్ట్. కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే అన్నాడు. మునుపటి ప్రవర్తన అంటే ఈ ప్రాచీన స్వభావం కలిగి జీవించే జీవితము, ఆ ప్రవర్తన ఎలాంటిదో చెప్పాడు. ఎలాంటిదంటే అండి అది చదువుతారా? మోసకరమైన దురాశల వలన చెడిపోవు అన్నాడు. ఈ ప్రాచీన పురుషుడు ఈ శరీరానికి, ఈ ప్రాణానికి ఒకటి అలవాటు చేశాడనమాట. ఏంటది? మోసకరమైన దురాశల చేత చెడిపోతుంది. దానికి ఆశలే మోసకరమైనవి. 17వ వచనం. కాబట్టి అన్నాడు. అన్యజనులు అన్న మాట చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకుని వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే ఎవరు? వీళ్ళు ప్రాచీన స్వభావము కలిగిన వారు, ప్రాచీన స్థితి కలిగిన వారు, ప్రాచీన పురుషుడు కలిగిన వారు, అంధకార సంబంధమైన మనసు గలవారంట. మనసులో ఏముంది? అంధకారం ఉంది, ఆత్మ వెలుగు లేడు. అంధకార సంబంధమైన మనసు. వారు మనసు మారి నూతనమయ్యే స్థితిలో వాళ్ళు లేరు. ఓల్డ్ నేచర్ వాళ్ళు కలిగి ఉన్నారు, ప్రాచీన స్వభావము. తమ హృదయ కఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని చెప్పాడు. ఇది దేవుని వలన కలిగే జీవం వారిలో ప్రవేశించలేదు, నూతన జీవం వారిలోకి ప్రవేశించలేదు. కానీ దేవుని వలన కలిగే జీవం నుండి వేరైపోయారు. అంటే వీళ్ళెవరు? మృత స్థితిలో ఉన్న, ఆత్మీయంగా మృత స్థితిలో ఉన్న పాప స్వభావము లేదా ప్రాచీన పురుషుడు సజీవముగా ఉన్న వ్యక్తులు అనమాట. వారిని అన్యులు అని పిలుస్తున్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నవీన పురుషుడు అనే దగ్గరికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. వీళ్ళకి ఏముందంట? అంధకారమైన మనసు ఉందంట.
హృదయం కఠినంగా ఉందంట. దేవుని వలన కలిగే జీవము నుండి వారు వేరుగా ఉన్నారంట. అంటే ఎక్కడున్నారు వాళ్ళు? మృత స్థితిలో ఉన్నారు అన్నాడు. వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు అని చెప్పి 19వ వచనం నుంచి చెప్పాడు. ఈ ప్రాచీన స్వభావము, ఈ ప్రాచీన పురుషుడు మనల్ని ఎంతగా బానిసగా చేశాడంటే, వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అమ్ముకొనిరి. ఇది సంగతి. ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి సజీవముగా ఉన్నవారు చేసే పనులు అన్నమాట. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారనమాట. అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారు. వారికి సిగ్గు ఉండదు. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయించే స్వభావం కలిగిన వారు ఈ ప్రాచీన స్వభావము, ప్రాచీన స్థితి, ప్రాచీన పురుషుడు సజీవంగా ఉన్నవారు. అది మన ఓల్డ్ నేచర్ అన్నమాట. అది మన స్వభావం. ఇప్పుడు ఇది విశ్వాసులు చేస్తున్నారనుకోండి, విశ్వాసులు ఈ స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు నిజంగా ఏమవలేదు, మారు మనసు పొందలేదు. మారు మనసు అనుభవంలో ఉన్నవారు ఇలాంటివి జరిగించలేరు. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన డిఫరెన్స్ ఏంటంటే, ఈ ప్రాచీన పురుషుణ్ణి, ఈ ప్రాచీన స్వభావాన్ని యేసు ప్రభు కొలసీ పత్రిక కూడా ఒక వచనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడు. ఇది ప్రాచీన స్వభావానికి సంబంధించింది. ఓకే. పరిచయించండి. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిచయించండి అని చెప్పాడు. ఇది సంగతి. ఇప్పుడు రండి, ఇప్పుడు ప్రాచీన పురుషుడు ఉన్నాడు కదా, ఈ ప్రాచీన స్వభావం, ప్రాచీన స్థితి ఉంది కదా, దాన్ని నేను ఎలా జయించాలి? దాన్ని నేను ఎలాగ జయించాలి? అది నా సమస్య. ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు, నన్ను ప్రేరేపిస్తున్నాడన్న సంగతి నాకు తెలుసు. వాడు అదుపు అజమాయిషిలో నా జీవితము చాలా విచిత్రంగా, చాలా అసహ్యంగా మారిపోయిందన్న సంగతి నాకు తెలుసు. దీని నుంచి నేను ఎలా విడిపించగలను, ఎలా విడిపించబడగలను? అది నాకు సాధ్యం కాదు. అందుకే 6వ అధ్యాయంలో చెప్పాడు, ఆయనతో కూడా సిలువ వేయబడెను అన్న మాట రాయబడింది. ఈ ప్రాచీన పురుషుణ్ణి చంపింది ఎవరు అనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సిలువ వేయబడినప్పుడు జరిగిన ఒక బలమైన కార్యం ఏంటంటే, అపవాది అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వారందరినీ కూడా ఆయన విడిపించడానికి అపవాదిని మరణము ద్వారా నశింపజేశాడనమాట. ఈ ప్రాచీన పురుషుడిని సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తే జయించాడు. ఇంకా వాడి కింద ఉండవలసిన అవసరం మనకు లేదు. మరణం యొక్క బలము గలవాడు, లేకపోతే మరణం యొక్క శక్తి కలిగిన వాడు అపవాదిని కల్వరి సిలువలో యేసు ప్రభు జయించాడనమాట. కాబట్టి ఇంకా ప్రాచీన స్వభావము మనం కలిగిన వారుగా ఉండని అవసరం లేదు. అదే గలతీ పత్రిక, అపోస్తల కార్యాల గ్రంథం, రోమపత్రికలో పౌలు చెప్పిన మాట. 6:6 మరొకసారి చదువుదామా? 6:6 యాలయనగా ఇక పాపమునకు దాసుడయ్యే అవకాశం లేదు, నీకు ఉండకూడదు. ఎందుకని? ఇక నువ్వు పాపమునకు, ఒకప్పుడు ప్రాచీన పురుషుడు బ్రతికుండగా నిన్ను పాపానికి అదిమేస్తున్నాడు, పాపం చేసేటట్లు నేను ప్రేరేపిస్తున్నాడు. నీవు ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ బలాన్ని నువ్వు జయించలేకపోతున్నావు, నీ వల్ల కావట్లేదు. ఇక నువ్వు పాపమునకు దాసుడు కాకుండడానికి ఏం చెప్పాడు? నిరర్ధకమైన మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన. ఇట్ ఈస్ ఆల్రెడీ జరిగిపోయిన కార్యం అనమాట. ఎంత అద్భుతమైన సంగతి! దేవుడే ఈ ప్రాచీన పురుషుడిని చంపేశాడు కల్వరి సిలువలో. ఇప్పుడు ఈ ప్రాచీన పురుషుడు చనిపోయిన తర్వాత ఇన్సైడ్ ఆ ప్లేస్లో నవీన పురుషుడిని రీప్లేస్ చేశాడు. అది మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఎవరిని రీప్లేస్ చేశాడు? నవీన పురుషుడు, నవీన స్థితి, నవీన స్వభావం, అవి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది ముందు మీకు అర్థం కావాలి. ఏంటంటే, ప్రాచీన పురుషుడు చాలా బలము కలిగిన వాడు, వాడిని జయించడం నా వల్ల కాదు. వాడు నన్ను అపవిత్రతను కూడా అత్యాసక్తితో జరిగించేటట్లు అంధకారమైన మనసు కలిగిన వాడుగా, దేవుని జీవము నుండి వేరుపరచబడిన వాడై, సిగ్గు లేని వాడై అలాంటి కార్యాలను జరిగించడానికి వాడు నన్ను బలంగా ప్రేరేపించేవాడు. కాబట్టి ఆ ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు,
ప్రాచీన స్థితి నుండి దేవుడే నన్ను విడిపించాడు. ఆయనే సిలువలో చనిపోవడం ద్వారా ఆ ప్రాచీన పురుషుని ఏం చేశాడంటే వధించాడు. మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే పాత నిబంధనలో ఒక అద్భుతమైన ఇమేజరీ ఉంది. ఏంటంటే ఈ ప్రాచీన పురుషుడు ఫరోకి ప్రతీక అనమాట. ఫరో ఎవరికి ప్రతీక? సాతానికి ప్రతీక. మనకు తెలుసు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరోని జయించి విడిపించగలిగిన వాడు ఎవరూ లేరు. వారిని ఫరో ఎంత బలమైన వాడంటే తన ఇనప కొలిమి లేకపోతే తన ఇనప దండము చేత ఇశ్రాయేలీలందరినీ కూడా బానిసలుగా చేసుకుని వారి జీవితాలు భగ్నం చేశాడు. అంటే చాలా కఠినమైన స్లావరీ, కఠినమైన ఆ బానిస బ్రతుకు వాళ్ళు బతికేవారు. ఎంత కఠినం అంటే వాస్తవానికి వాళ్ళు ఆ వెట్టి చాకరీ చేయలేక వారు మొర్ర పెడితే వారి మొర్ర యెహోవా సన్నిధికి వెళ్ళిపోయిందంట. అంత హీనమైన జీవితం. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇటకలు చేయాలి. అర్థమైందా? ఇటకలు చేయకపోతే ఈపు మీద కొరడాలు పడతాయి. చాలా కఠినమైన, చాలా బలవంతమైన ఆ యొక్క జీవితాన్ని వారు జీవించారు. చాలా ఫోర్స్ఫుల్గా వారు అదిమి వేయబడ్డారు. ఎవరి చేత అండి? ఫరో చేత. మోషే ఏం చేశాడంటే విడిపించాలని వెళ్ళాడు. ఒక దెబ్బకు ఒక ఐగుప్తుని చంపాడు. కానీ మోషేకి అర్థమైంది నేను విడిపించలేను అనే సంగతి. మోషే ఒక దెబ్బతో ఒక ఐగుప్తుని చంపితే ఎంతమందిని చంపి వీళ్ళని విడిపించాలి? ఎన్నిసార్లు చంపాలి వాళ్ళందరినీ? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మీరు ఊరికనే నిలిచి ఉండండి అని చెప్పాడు. యెహోవా కలుగు చేయు రక్షణ. ఇక్కడ ఉన్నవారు కానీ ప్రపంచంలో ఎవరైనా కానీ ఈ ప్రాచీన పురుషుడిని జయించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఫరోను జయించడం ఐగుప్తులో ఉన్న ఈ ఇశ్రాయేలీల్లో మోసే వల్ల కానీ, మోసే తర్వాత ఉన్నవారి వల్ల కానీ, వాళ్ళ అన్న వల్ల కానీ ఎవరి వల్ల కూడా కాదు. ఏం చేశాడు దేవుడు? మీరు ఊరికనే నిల్చుండండి, ఇప్పుడు చూస్తున్న ఈ ఫరో అతని సైన్యాన్ని ఎన్నటికీ మీరు చూడరు అన్నాడు. దేవుడే ఫరోని ఏం చేశాడు? ఒక్క క్షణంలో జల సమాధి చేసేసాడు. మొత్తం అందరూ ఇశ్రాయేలీలు ఆ ఫరో యొక్క ఆ కబంధ హస్తాల్లో నుండి, ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, చెరలో నుండి విడిపించబడిన వారై యెహోవాను గానం చేసేదమని సంతోషంగా దాటి వెళ్ళిపోయారనమాట. ఆ ఫరోకి ప్రత్యేకే ఈ ప్రాచీన పురుషుడు. ఎవరు జయం కలిగించారు? దేవుడే. ఎవరు ఆ ఫరో సైన్యాన్ని అక్కడ ముగించాడు? దేవుడే. అదే సంఘటన క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రాచీన పురుషుడు అపవాదిని ఆయన కల్వరి సిలువలో జయించాడు. ఇంకా మనం పాపమునకు దాసులై ఉండే అవకాశమో లేదు. పాపమునకు దాసులై ఉండడం వేరు, పాపం చేయడం వేరు. ఇట్స్ ఎ డిఫరెన్స్ అనమాట. ఇది చాలా వ్యత్యాసంతో కూడింది. పాపమునకు దాసులై ఉండడం అంటే పాపము నా మీద ప్రభుత్వం చేయడం, పాపము నా మీద ఏలుబడిగా చేయడం, పాపము నా మీద సర్వాధికారిగా ఉండడం. కానీ పాప ప్రభుత్వం వేరు. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు కూడా పాపంలో పడే అవకాశం ఉంటుంది. ఇది వేరు. ఈ డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. ఒకటి, పాపములో నీవు దాసుడిగా ఉన్నావా, లేదంటే పాపాన్ని నీవు జయించేవాడుగా ఉన్నావా? పాపానికి దాసుడు అనుకో, నీవు ప్రాచీన పురుషుడు నీలో ఏమవ్వలేదండి. నువ్వు ప్రాచీన పురుషుడి కిందే ఉన్నావు, ప్రాచీన స్వభావంలోనే ఉన్నావు, ప్రాచీన స్థితిలోనే ఉన్నావు. దేవుడు ఏం చేశాడు? రక్షణ కలిగించాడు. దేవుడే ప్రాచీన పురుషుడిని చంపేశాడు. అదే 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. చూడండి, ఆ మాట జరిగిపోయిన టెన్స్లో రాశాడు అనమాట. 6వ అధ్యాయం 6వ వచనం, యాలయనగా మనమికను పాపమునకు దాసులుగా ఉండుటకు, దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన ప్రాచీన పురుషుడే చనిపోయాడా? అందరు ప్రాచీన పురుషుడు చనిపోయాడా? కాదు. ప్రాచీన పురుషుడు ఒక్కడే, సేటన్. వాడి యొక్క అధికారం నుండి అందరినీ దేవుడు విడిపించాడు. కానీ కొందరు ఎరుగుతారు, కొందరు అక్కడే ఉంటారు. అది సంగతి. ఇప్పుడు సిలువ కార్యం ఎంత కోసం చేశాడు? ఆయన అందరి కొరకు చనిపోయాడని రాయబడింది కదా. అందరి కొరకు ఆయన చనిపోయాడు. అపవాది యొక్క శక్తిని ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? నిర్వీర్యం చేసేసాడు. కానీ అయినప్పటికీ కొంతమంది అది ఎరగరు. ఎవరు ఎరుగుతారు?
మనం ఎరుగుతాం. అది ఇక్కడ రాసిన సంగతి అన్నమాట. ఎరిగిన వారు జీవితంలో అద్భుతంగా ఈ యొక్క ఆ శక్తి ఆ పరిడ వెళ్తుంది అనమాట. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని రాయబడింది. శీఘ్రంగా సమాధానకర్తయ్యకు దేవుడు అపవాదిని మీ కాళ్ళ కిందేసి త్రొక్కిస్తాడని రాయబడింది. అపవాదిని ఎదిరించిన వాడు మీ అద్దరు నుండి పారిపోతాడని రాయబడింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనుకున్నారు? ఇవన్నీ వాడు మన మీద ఉన్న శక్తిని కోల్పోయిన కారణాన్ని బట్టి, సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ ఘనమైన కార్యాన్ని బట్టి విశ్వాసికి అపవాది ఏమవుతాడు? భయపడతాడు. విశ్వాసికి అపవాది భయపడడంలో అంత ఇంత కాదండి. పాత నిబంధనలో ఎవ్వరు కూడా అపవాదిని జయించలేదు, జయించలేరు కూడా. కానీ క్రొత్త నిబంధనలు అప్పుడే పుట్టిన విశ్వాసి, కొత్తగా అప్పుడే జన్మించిన విశ్వాసి అపవాదిని ఎదిరించగలడు. అందుకే పాత నిబంధనల యొక్క ఆజ్ఞ ఇవ్వబడలేదు. అపవాదిని ఎదిరించమని ఎవరికి ఇవ్వబడలేదు. ఫిలిస్తీన్లు ఎదిరించండి, అమాలేకులను ఎదిరించండి, మోయాబీలను ఎదిరించండి అని ఇచ్చాడు, కానీ అపవాదిని ఎదిరించమని ఇవ్వలేదు. మనం అపవాదిని ఎదిరించడానికి శక్తి గలవారం. కారణం ఏంటంటే మనము నవీన స్వభావం కలిగిన వారుగా ఉన్నాము. అందుకే ఇక్కడ ప్రాచీన పురుషుడు చనిపోయాడు. ప్రాచీన పురుషుని యొక్క బలము, శక్తి ఆ పూర్తిగా ఆయన ఏం చేశాడంటే ఎత్తేసాడు. కానీ ఎవరైతే ఎరుగుతారో, అనుభవపూర్వకంగా ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో, దాని విషయంలో వాళ్ళు ఏమవుతారండి? జయం పొందేవారుగా ఉంటారు. కాబట్టి ప్రాచీన పురుషుని యొక్క బలమును, శక్తిని యేసు ప్రభు సిలువలో ఏం చేశాడండి? జయించాడు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. అందరి కొరకు చేసిన అందరికీ ఈ యొక్క అవగాహన ఉండదు. నేను ఒకసారి ఒక స్టోరీ చదివాను. దాంట్లో ఏంటంటే ఏనుగును సాధువు చేయడానికి ఏనుగును మన ఆధీనంలో పెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, టేమ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఫస్ట్ దాన్ని గొలుసులతో కడతారంటండి. దేంతో కడతారు? పెద్ద పెద్ద గొలుసులతో కడతారు కాల్ని. కట్టిన తర్వాత చాలా పెద్ద బలమైన దాన్ని బంధిస్తారు. అది ఎంత లాగినా రాదు. తొండంతో లాగుతుంది రాదు, కాలుతో లాగుతుంది రాదు. లాగి దానికి కాలు ఏమవుద్దంటే అక్కడ కాయ కింద కాసేస్తుందంట. కాసేసిన తర్వాత కొన్నాళ్ళకి ఇనప గొలుసులు తన కాలుకి గాయాన్ని చేసే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలలు అయిపోయిన తర్వాత దానికి ఏమర్థమైంది? నేను ఇనప గొలుసుతో కట్టబడ్డానన్న సంగతి అర్థమైంది. రెండోది, నేను లాక్కున్నా విడిపించబడలేనన్న సంగతి అర్థమైంది. కాబట్టి అది తీసేసి దాని శరీరానికి గాయం కలిగించని మంచి తాడుతో కడతారంట. ఇనప గొలుసు తీసేసి ఏం కట్టారు? తాడు కట్టారు. కానీ ఇది లాగిందంటే తాడు దిగిపోద్ది, కానీ ఇది లాగదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఇది ఏమనుకుంటుంది? నాకున్నది ఇనప గొలుసే, కాబట్టి నేను లాగితే నా కాలు ఏమవుద్ది? గాయం అవుద్ది, కాబట్టి ఇది లాగదనమాట. అది సంగతి. కొంతమందికి ఇనప గొలుసు తెగిపోయిందన్న సంగతి మనకు తెలిసింది కాబట్టి మనం ఆ ప్రాచీన పురుషుని కింద ఉండనవసరం లేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే రక్షించబడిన వాళ్ళు ఇంకా నాకు ఆ ఇనప గొలుసే ఉందనుకుంటున్నారనమాట. ఇది సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో చేసిందంటే మానవాళ్ళందరికీ ఆయన చేసిన గొప్ప సంగతి ఏంటంటే, అపవాది బలం కింద మీరు ఉండనవసరం లేదు, అపవాది అధికారం కింద మీరు ఉండనవసరం లేదు, అపవాదికి బానిసగా మీరు ఉండనవసరం లేదు. ఎందుకంటే అపవాదిని ఆయన కల్వరి సిలువలో ఏం చేశాడండి? జయించాడు. సిలువలో ఆయన చేసిన బలమైన కార్యం ఏంటంటే ఆయన జయించినట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, కొలసీ పత్రికలో ఆ మాట చాలా స్పష్టంగా రాశాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. విడుదల చేసి, మళ్ళీ విడుదల చేశాడు, అందరినీ విడుదల చేశాడా? మనకు అర్థమైంది ఆ సంగతే. కానీ చాలామంది అంధకార సంబంధమైన అధికారంలోనే ఉండిపోయారు, అక్కడే ఉండిపోయారు. ఆయన మనలను విడుదల చేశాడు అన్నాడు. అందరి కొరకు విడుదల ఆయన సిద్ధం చేశాడు. అపవాది అధికారం నుంచి అందరిని విడిపించడానికి ఆయన రక్షణ సిద్ధం చేశారు. కానీ చాలామంది ప్రాచీన పురుషుడి కింద ఉండిపోయారు, చెడిపోయే దురాశల కిందే ఉండిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మన పాపమునకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పాడు. మన పాపములకు క్షమాపణ కలిగి ఉంది. అందుకే ఇక్కడ 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ వచనంలో ఎరుగుదుము అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే రికనింగ్ అంటారనమాట. ఎరుగుదుము అన్నాడు. ఎరుగుదుము అది ఒక రకంగా చెప్పాలంటే అది మన స్వీయ అనుభవం అనమాట. ఇంకా అపవాది కింద నేను బానిసగా లేను, అపవాది నా మీద యజమాని కాదు,
అపవాది నన్ను ఏలుబడి చేయడు. నా దేహం మీద కానీ, నా హృదయం మీద కానీ, నా ఆత్మ మీద కానీ అపవాదికి ఏ విధమైన అధికారం లేదు. ఇప్పుడు ఎవరు నాకు ప్రభు? యేసుక్రీస్తు నాకు ప్రభువు. అంతే కదా, రామపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోను. అప్పుడు దాకా యేసు ప్రభు అని ఒప్పుకోలేని వాళ్ళందరికీ ప్రభు ఎవరు? అపవాదే. ఒక వ్యక్తి యేసు ప్రభు, నా ప్రభు అన్నాడంటే వాడు అధికారంలోంచి ఎవరికి వచ్చాడండి? ఆ క్రీస్తు రాజ్యంలోనికి వచ్చేసాడు. అపవాది అంధకార సంబంధం అనే అధికారంలో ఉండి, సాతాను అధికారంలో ఉండి, మరణం యొక్క అధికారంలో నుండి పాపం యొక్క అధికారంలోనికి ఇక్కడికి వచ్చాడని అర్థం అనమాట. అది పౌలు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో మరొకసారి చదువుదాం. యాలయనగా మనం ఇకను పాపమునకు దాసులుగా ఉండకుండుటకు పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నాడు. ఇప్పుడు నేను పాప ప్రాచీన స్వభావం నుండి విడిపించబడ్డాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఫరో శక్తి నుండి విడిపించబడ్డారు. వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏమైంది? ఇప్పుడు చూడండి, గలతీ పత్రికలో పౌలు తన స్వీయ అనుభవాన్ని దీనికి యాడ్ చేసి చెప్తున్నాడు. 2వ అధ్యాయము 20వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇట్ షుడ్ బి అవర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇప్పుడు పౌలు యేసు ప్రభు సిలువలో చేసిన దాన్ని తన స్వంత అనుభవంగా చెప్తున్నాడు. ఇది మనకి ఈ లిటరల్ ఎక్స్పీరియన్స్ మనకు రాకపోతే కనుక మనం ఈ లోకంలో నూతన జీవం పొందిన వారమై నడుచుకోలేము. చూడండి 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు పౌలు అక్కడ ఉన్నాడా? లేడు. కొన్ని యేసు ప్రభు సిలువ వేయబడ్డం పౌలు చూశాడా? చూడలేదు. మరి పౌలు యేసు ప్రభుతో సిలువ ఎలా వేయబడ్డాడు? ఇతను ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. సిలువ వేయబడినప్పుడు మన ప్రాచీన పురుషుడు, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందండి. ఆయనతో కూడా మృతమైపోయిందనమాట. కాబట్టి ఆయన నవీన స్వభావం కలిగిన వాడు తిరిగి లేచాడు. అది ఇక్కడ పౌలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అనమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని ఉందా? అనుభవం ఉందా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. చూడండి, ఇక్కడ సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను అనేది సెల్ఫ్ అన్నమాట. నేను అనే స్వభావం, నాదనే స్వభావం, పాప స్వభావం, పాప నియమం అనేది ఇంకా నాలో జీవించదు. నేను ఇక జీవించేవాడిని కాను. నేను అనేవాడికి చాలా కోరికలు ఉన్నాయి. ఈ లోకంలో ఆశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, చెడిపోయే స్వభావాలు ఉన్నాయి. అతడు సింహాసనం నుంచి దింపేశాను. ఇప్పుడు నా సింహాసనం మీద నేను లేను. ఎవరున్నారు? ఆయన ఉన్నాడు అన్నాడు. ఒకప్పుడు నా సింహాసనం మీద అతను ఉండేవాడు. ఎవరు? ప్రాచీన పురుషుడు ఉండేవాడు. మోసకరమైన దురాశలకు నన్ను ప్రేరేపించేవాడు. అత్యాశతో జరిగించేటట్లు నన్ను అతడు అదిమేసేవాడు. అయితే ఇప్పుడు నేననేవాడు ఏమయ్యాడండి? సిలువ వేయబడిపోయాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. నేననేవాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇక నేననేవాడు జీవించట్లేదు. అది 2వ పాయింట్. 3వ చూడండి, ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. ఇది నవీన స్వభావమునకు సాదృశ్యము. నవీన స్వభావానికి నేను ఇప్పుడు క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఇంకేం చెప్పాడు? నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అన్నాడు. అంటే ఇదేంటి? క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను కొంతకాలం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రక్షించబడిన తర్వాత ఈ శరీరంతో జీవించాలి కదా. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందుల విశ్వాసం వలన జీవించున్నాను. విశ్వాసపూరితమైన జీవితము నాకు ఇవ్వబడింది. నేను రక్షించబడ్డాను. నా ప్రాచీన పురుషుడు చనిపోయాడు. ఇప్పుడు నేననేవాడు సింహాసనం నుంచి గద్దె దిగిపోయాడు. క్రీస్తు అనే వ్యక్తి నా సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన నా సింహాసనం మీద ఉండగా ఆయన ప్రభుత్వంలో, ఆయన అధికారంలో, ఆయన చిత్త ప్రకారం ఈ శరీరం మందు జీవించే ఇప్పుడు ఈ జీవితం అంటే విశ్వాస జీవితము ఆయనను ప్రేమించి ఆయన ద్వారా విశ్వాస మూలంగా నేను జీవిస్తున్నాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ అనుభవం మనకు వచ్చిందా? ఇది పౌలు అనుభవం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడేను అనే మాటను పౌలు ఎంత తన సొంతంగా అప్లై చేసుకోవడం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు నవీన స్వభావం ఆలోచించండి. ప్రాచీన పురుషుడు చనిపోయాడు, బాగానే ఉంది.
ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, బాగానే ఉంది. ప్రాచీన పురుషుడు మృత స్థాయికి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. మరి ఆ ప్లేస్లో ఏముంచాడు ఆయన? అక్కడే మనం చూస్తాం. 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. దేని చేత నిర్బంధించబడ్డమో దాని విషయమై చనిపోయిన వారమై అక్షరార్థమైన ప్రాచీన స్థితి గలవారము కాక. ఇప్పుడు ధర్మశాస్త్రానికి దానికి ఆయన పోలిక చెప్పాడు, అది మన అంశం కాదు కాబట్టి ముందుకెళ్దాం. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అన్నాడు. ఇప్పుడు రండి, ప్రాచీన పురుషుడు మన మీద అధికారిగా ఉన్నప్పుడు మన సేవ ఎవరికి చేసేవాళ్ళు? సాతానికి చేసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎవరికి సేవ చేసేవారు? ఫరోగా చేసేవారు. ఫరో సేవ అతని మీద ఉండేది, ఫరో కాడే వారి మీద ఉండేది. మొయ్యలేని కాడి వారు మోసేవారు, ఫరోకి బానిసలు వాళ్ళు. కానీ ఇప్పుడు నవీన స్థితి గలవారమై మనము ఈ సేవ ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాం. ఎవరికి సేవ చేస్తున్నాం? నవీన స్థితి. ఇందాక 3 మాటలు చూసాం: ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి. ఈ 3 ఒకటేని. ఇప్పుడు నవీన స్థితి అనే మాట వచ్చింది కదా, ఇంకొక మాట రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఎందుకు చదివిందే 23వ వచనం చదువుదాం. జస్ట్ ఈ పదాలన్నా రాసుకున్న తర్వాత మరలా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనవలెను అని చెప్పాడు. నవీన స్వభావము అన్నాడు. ఇక్కడ నవీన స్వభావము లేదా నూతన స్వభావము అన్న ఒకటే. నవీన స్వభావం అన్నా, నవీన స్థితి అన్నా, నూతన స్వభావం అన్న, ఈ 3 ఒకటే. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏమైంది? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము. 4S కింద రాశాడు చూడండి, నవీన పురుషుడు. ఇప్పుడు రండి, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము, ప్రాచీన స్థితి 3 ఒకటే కదా. అలాగే దాని ప్లేస్లో చూడండి, నవీన స్వభావము, నవీన పురుషుడు, నవీన స్థితి, ఈ 3 ఒకటే. ఇప్పుడు ఆ 3 ప్లేస్లో దేవుడు ఏం చేశాడంటే ఈ 3ని రీప్లేస్ చేశాడు. 3 ఒకటే. ఆ ప్రాచీన స్వభావం మనల్ని ఏం చేసింది? అపవిత్రతను అత్యాసక్తితో జరిగించేటట్లు మనల్ని ప్రేరేపించింది. సిగ్గు లేని వారమై సిగ్గు ఎరగక సిగ్గుమాలను పనులు చేయడానికి మనం అందరము ఉపక్రమించాం. అయితే ఆ స్థితి నుండి విడిపించి ఇప్పుడు నవీన స్థితి గలవారుగా చేశాడు. అప్పుడు వాళ్ళని ఏం జరిగిందంట? నవీన స్థితి గలవారు మన చిత్త వృత్తి యందు నూతన పరచబడ్డారు అని రాయబడింది. ఉదయకాలం మనం ఆలోచించాం కదా, చిత్తము అన్నా, మనసు అన్నా, హృదయం అన్నా ఒకటే. మన చిత్తం మారింది, మన మనసు మారింది. మీ మనసు మారి నూతన మగడం వలన రూపాంతరం చెందండి అన్నాడు. ఇప్పుడు ఎలాంటి మనసు వచ్చిందంటే మనకి? అప్పుడు మనకున్న మనసు ఏంటంటే పాపాన్ని చేయడం, దేవుని నుండి వేరుపరచబడడం, అత్యాశతో అపవిత్రతను జరిగించడం, ఇవన్నీ కూడా అన్యుల వలె నడుచుకోవడం, అంధకారమైన మనసు కలిగి ఉండడం, అది ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావం గలవారి యొక్క నేచర్. ఇప్పుడు నవీన స్వభావం గలవారి గురించి చెప్తున్నాడు. 23వ వచనం ఏంటంట? నీతియు ఆ మాట పలుకుతారని ఆగుతున్నాను నేను అక్కడ. నీతియు ఏ భక్తి అంటండి? యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. యథార్థమైన భక్తి, యథార్థమైన భక్తి. ఇది ఎవరినో మెప్పించాలని, ఎవరికో కనబడాలని, ఎవరి మనల్లో పొందాలని ఉండదండి. యథార్థమైన భక్తి నీలో ఉద్భవిస్తుంది అనమాట. నన్ను చూస్తున్న దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా కొరకు సిలువలో శ్రమపడి సమాధి చేయబడిన దేవుడు, ఆయన కొరకు యథార్థమైన భక్తి, యథార్థమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి అనే ఒక ఆలోచన మనలో అలా రేకెత్తించబడుద్ది అనమాట. కాబట్టి నవీన స్వభావము కలవారుగా మనం ఉన్నాము.
ఆత్మానుసారమైన స్థితి గలవారుగా ఉన్నాము. తర్వాత ఎఫెసీ పత్రిక 24వ వచనం కూడా మనం చూస్తాం చూడండి. ఆ నీతియు యథార్థ భక్తి గలవారే సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని దేవుని పోలికగా అన్న మాట కనబడింది అక్కడ. ఏ పోలిక అంటండి? ఇంతకుముందు ఏ పోలిక ఉంది? అపవాది పోలిక, అపవాది లక్షణాలు, అపవాది చర్యలు మనం జరిగిస్తున్నాం. ఇప్పుడు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం మనలో ఇన్స్టాల్ చేయబడింది. ఇంకా కొంచెం కిందకు వస్తే మనకు అర్థమవుద్ది. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతామా? 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా పరిచయించి 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు అన్నాం, ప్రాచీన స్థితి వదులుకోవాలన్నాం, ప్రాచీన స్వభావము విసర్జించాలని ఈ 3 మాటలు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆలోచిద్దాం. చూడండి 10వ వచనం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు అన్నాడు. సరే, జ్ఞానము కలుగు నిమిత్తము అన్నాడు. జ్ఞానము, ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం అంటే ఏది దేవునికి అవమానం కలిగిస్తుందో, ఏది దేవునికి అపకీర్తి కలిగిస్తుందో, ఏది నీకు సంబంధించింది కాదో, ఏది పరిశుద్ధతకు సంబంధించింది కాదో అన్న జ్ఞానము నీకు వస్తుంది అన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నవీన స్వభావం కలిగిన వారికి ఆయన ఆత్మ తానే లోపలుండి బోధిస్తూ ఉంటాడనమాట. నీవు పరిశుద్ధురాలువు, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని సంఘం అనే శరీరంలో అవయవానివి. కాబట్టి ఈ జ్ఞానము కలిగి నువ్వు నడుచుకోవాలి అని నీకు బోధ కలుగుతుంటుంది అనమాట. అక్కడ చాలా స్పష్టంగా రాసిన దాని జ్ఞానము కలుగు నిమిత్తము సృష్టించేవాడిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము అని చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన కార్యం ఏంటంటే ఈ ప్రాచీన పురుషుడిని చంపేశాడు, ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు నవీన స్వభావాన్ని, నవీన స్థితిని, నవీన పురుషుణ్ణి ఆయన మనలో ఏం చేశాడు? ఇన్స్టాల్ చేశాడు. తీతు పత్రిక ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? మన యొక్క గొప్పతనాన్ని బట్ట ఎలా జరిగింది? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇది మర్చిపోకూడదు మనం. 3వ అధ్యాయము 5వ వచనం. ఎలా జరిగింది? ప్రాచీన పురుషుడిని ఆయనే చంపేశాడు, నవీన స్థితి గలవారుగా మనల్ని ఏర్పరిచాడు. ఇది ఎలా జరిగిందో చెప్పాడు. అబ్బా, ఇది అద్భుతమైన సంగతి అండి. అందరికీ ఎందుకు జరిగింది అనుకున్నారు? మనకి అలాగే జరిగింది, ఇతరులకు కూడా అలాగే జరిగింది. ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే అన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే పునఃస్థితి స్థాపన అని రాశాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిసం గురించి కాదు ఇక్కడ. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే మనము పునర్జన్మించాం, పునర్జీవం దేవుడు మనకు అనుగ్రహించాడు. మన క్రియల వల్ల కాదు, తన కనికరం వలన, మన గొప్పతనం వల్ల కాదు, తన కృప వలన, మన నీతి వలన కాదు, ఆయన దయ వలన మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఇది మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం అతిశయించకూడదు. ఏం చేయాలి? ఆరాధించాలి. అతిశయించేవాళ్ళు ఆరాధించలేరు, ఆరాధించేవాళ్ళు అతిశయించలేరు. రాసుకోండి, ఎక్కడ చదువుకున్నాం. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు అతిశయించారు కాబట్టే వాళ్ళు విరిచివేయబడ్డారు. మనము విశ్వాసం ఉంచాము కాబట్టే మనం అంటుకట్టబడ్డాము. రోమపత్రిక సారాంశం 9, 10, 11 అధ్యాయాలు అదే. కాబట్టి మన క్రియల వల్ల ఈ గొప్ప స్థితి మనకి ఇవ్వబడలేదు, మనం చేసిన గొప్ప కార్యాల వల్ల ఈ స్థితి మనకు రాలేదు. కానీ తన కనికరము చెప్పునని ఆయన ఏం చేశాడంటండి? మనను పరిశుద్ధపరిచాడంట. చూడండి, స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారా మనను రక్షించెను. పరిశుద్ధాత్ముడు మన క్రియల మూలముగా కాకుండా తిరిగి జన్మించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా
ఇది మనకు కలిగించాడు. ఎవరు విడిపించారు ఇశ్రాయేలీయుల్ని? దేవుడే విడిపించారు. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళని అన్నాడు, మీరు నిలిచిండి చూడండి అన్నాడు. ఏంటంట? మీరు ఊరకనే నిలిచిడి చూడండి. ఈ బలమైన ఫరో, రౌతులు, రథాలు, గుర్రాలు, ఖడ్గాలు, డాళ్ళు, శిరస్నానాలు కలిగిన వీళ్ళందరూ కూడా మీ ఎదుటనే ఏమవుతారండి? జల సమాధి అయిపోతారు. ఇంకెన్నడూ వాని బానిసత్వంలో మీరు ఉండనవసరం లేదు. మీరు స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలోకి వెళ్ళొచ్చు. నేను ఆ విడుదల మీకు కలిగిస్తున్నానని ఆయన గొప్ప రక్షణ దినాన్ని కలిగించాడు. సిలువలో కూడా అదే జరిగింది. ఫరోకి ప్రతీకగా ఉన్న ఈ యొక్క అపవాది సర్వలోకాన్ని తన యొక్క అధికారం కింద, ఆ మరణం యొక్క అధికారం కింద, పాపం యొక్క అధికారం కింద బంధించి ఉన్నవాడిని మరణపు ముళ్ళు విరిచాడు. అపవాది బలాన్ని ఆయన జయించాడు. మానవ జాతికి ఏం ప్రసాదించాడండి? విమోచన ప్రసాదించారు. అది మనం ఎరిగితే గనక మనము ఆయన యొక్క నూతన స్వభావంలోనికి పాలువారం అవుతాము. చూడండి, 6 నుంచి 8 వరకు కూడా ఈ యొక్క వచనాల వివరణ మనం చూస్తాం. 6వ వచనం చదువుతారా? క్రియల మూలంగా కాక కనికరం మూలంగా మనకి ఈ స్థితి వచ్చిందన్నాడు. 5వ వచనం సారాంశం. 6వ వచనం చూడండి. మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారా? క్రియల మూలంగా కలగలేదు, కనికరం మూలంగా కలిగింది. ఇక్కడ చూడండి, కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్నాడని. కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. పరిశుద్ధాత్మను మనకు ఆయన సమృద్ధిగా కుమ్మరించాడు. ఇవి నవీన స్వభావము కలిగిన వ్యక్తికి ఇవ్వబడిన లక్షణాలు. ఇప్పుడు మనం పాపాన్ని జయించేటప్పుడు మన సామర్థ్యం, మన యొక్క గొప్పతనం, మన యొక్క నీతి అనుకోకూడదు. దేవుని ఆత్మ ద్వారా చేసే అద్భుతమైన సహాయం. రక్షించబడిన తొలి దినాల్లో నేను పాపం చేయకుండా ఉండగలిగానని చెప్తాం. కానీ అనుభవం పెరిగితే పాపం చేయకుండా ఆయన నన్ను కాపాడాడని చెప్తాం. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. నేను పడకుండా నిలబడ్డానని చెప్తాం, కానీ పడకుండా ఆయన నన్ను కాపాడాడని చెప్తాం. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. యూ విల్ బీ అండర్ అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హీ విల్ గైడ్ యూ నాట్ టు డిఫైల్ యువర్ సెల్ఫ్. నువ్వు పాడవకుండా, పతనం అవ్వకుండా, ఆ చీకటిలో దిగిపోకుండా ఆయన ఆత్మ నిన్ను అనుదినము ఆయన ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత నీలో గర్వాన్ని ఎన్నటికీ పెంచదు. ఏం చేద్దాం తెలుసా? ఇంకా దీనుడిగా చేస్తుంటుంది. పడిపోయిన వారిని చూసినప్పుడు నువ్వు అతిశయించవు. నేను కాపాడబడ్డాను, అది ఆయన కృప, లేకపోతే నేను పడిపోతానని నువ్వేం చేస్తావు? దీనుడిగా ఉంటావు. కారణం ఏంటంటే ఇది నీ క్రియల వల్ల కలిగినది కాదు, ఆయన కనికరం వలన కలిగింది. నా గొప్పతనం వల్ల కలిగినది కాదు, ఆయన కృప వల్లనే అది నాకు కలిగింది. కాబట్టి నవీన స్వభావాన్ని, నవీన స్థితిని ఆయన ఏం చేశాడు? నాలో ఇన్స్టాల్ చేశాడనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయింది, ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ఇంకా మీది ఇదే కొంచెం కష్టం, మిగతాదంతా కొంచెం ఈజీయే. దానికి వెళదాం. ఒక్క వచ్చిన మనం ముందు చూసి వెళ్ళిపోదాం. చూడండి చివరిగా. ఓకే, త్వరగా నేను క్లోజ్ చేద్దాం. ఇంకొక వచనం, పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదామా? పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతుల్లో ఉండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కనికరము చెప్పిననే, గుర్తుపెట్టుకోండి, కనికరము చెప్పిననే మనల్ని జన్మింప చేశాడు. ఇప్పుడు పేతురు పత్రిక 2వ పత్రిక రండి, 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3 నుంచి చదువుకోవచ్చు, 3 నుంచి కలిసి ఉన్నాయి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేసి ఉన్నందున దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయో సమాధానం విస్తరించును గాక. చూడండి 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను
అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని దైవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అన్నాడు. ఇప్పుడు మనం ఏ స్వభావంలో పాలువారు అవుతున్నాం? ఇక్కడ నవీన స్వభావం అని ఉంది కదా. నవీన స్వభావం అంటే దైవ స్వభావము. నవీన పురుషుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన హృదయంలో ఒక నవీన పురుషుడు ఆయన ఉన్నాడు. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. నవీన పురుషుడు మనలో ఉంచాడు. ఇప్పుడు ఆయన మనకి ఏ స్వభావాన్ని కలిగిస్తున్నాడు? దైవ స్వభావాన్ని కలిగిస్తున్నాడు. ఎలా కలిగిస్తున్నాడు చెప్పాడు. ఎలా కలిగిస్తున్నాడు? ఈ వాగ్దానముల మూలముగా అని చెప్పాడండి. లేఖనాల్లో ఇవ్వబడిన దేవుని లేఖనాల వాగ్దాన మూలములుగా మనం ఈ లోకమందున్న దురాశలను తప్పించుకునే అవకాశం ఉందంట. ఆ భ్రష్టత్వం నుండి, ఆ పాపం నుండి తప్పించుకుని దైవ స్వభావంలో పాలువారగటకు ఆయన మనకి ఈ యొక్క స్వభావాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రాచీన పురుషుడు మనలో చనిపోయాడు. ఎంతమంది ఎరిగారు? నేను ఇందాక ఏనుగు కథ చెప్పాను కదా. ఆల్రెడీ గొలుసు లేదు. గొలుసు ఉందనుకున్నట్టు అక్కడే ఉంటావు. ఆయన కలవరి సిలువలో వాటన్నిటినీ తక్కువటేశాడు, మనల్ని విడిపించాడు. కొంతమంది వచ్చారు, వారికి ఉన్న చిహ్నం ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దీస్ ఆర్ ద కీ వర్డ్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అండి. కొత్త నిబంధనకి ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన వచనాలు. 6:6:6:14 చూడండి. రోమపత్రిక 6:6:6:14. కారు. అబ్బా ఎంత బాగుందండి. ఇది ఒక్క వచనం చాలండి. కృపకే కానీ ధర్మశాస్త్రమునకు దాసులు కారు, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీరు కృప కిందకు వచ్చారు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ని అడిగినా చెప్పేస్తాడు ఆన్సర్. ఎలాగా? నీవు పాపమునకు దాసుడిగా ఉంటే ఆప్షన్ ఏ, ధర్మశాస్త్రం కింద ఉన్నావా కృప కింద ఉన్నావా అంటే ఏం చెప్తారు? ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ఏ ఆన్సర్ రైట్. పాపమునకు దాసుడిగా లేకపోతే ధర్మశాస్త్రం కింద ఉన్నావా కృప కింద ఉన్నావా? ఆప్షన్ ఏ అండ్ బి, కృప కింద. సింపుల్ ఆన్సర్. నువ్వు ఇంకా పాప స్వభావం, ప్రాచీన పురుషుడు ప్రాచీన స్థితిలో ఉంటే పాపానికి దాసుడిగా ఉంటావు. పాపానికి దాసుడిగా ఉంటావు అర్థం ఏంటంటే, అది మీకు ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఆలోచించండి. పాప దాస్యం అంటే ఇంక నువ్వు దాన్ని విడిపించుకోలేవు, నీ వల్ల కాదు. నువ్వు అనుకుంటావు అంతే నేను చేయకూడదని, నువ్వు చేయకుండా ఉండలేవు. నువ్వు దానికి దాసుడు, అది నిన్ను ఏలుబడి చేస్తుంటుంది, నువ్వు తప్పించుకోలేవు. కానీ ఆ దాసరికంలోంచి మనం బయటికి రాబడ్డాం. ఇశ్రాయేలీలు ఫరో యొద్ద నుంచి ఎలా అయితే స్వేచ్ఛగా బయటకు వచ్చేసారో ప్రజలందరికీ దేవుడి అవకాశం ఇచ్చాడు. కానీ రక్షించబడిన వారు అప్పుడప్పుడు పాపంలో పడే అవకాశం ఉంటుంది. అది డిఫరెంట్. పాపంలో పడడం వేరు, పాపానికి దాసుడిగా ఉండడం వేరు. పాపంలో పడిన ప్రతిసారి అపవాది ఏమంటాడు? నువ్వు పాపానికి దాసుడు అంటాడు అనమాట. వాడు అలాగే మోసం చేస్తుంటాడు. ఆది నుంచి అబద్ధికుడే వాడు. కానీ మనం ఏం చేయాలి? నేను 7 మార్లు పనులను నేను తిరిగి లేస్తాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడని మేకా గ్రంథంలో చెప్పినట్టుగా ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి పాప నియమము అనే కాన్సెప్ట్ అర్థం కావాలి. ఏంటి పాప నియమము? 6వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయం అంత ఏంటంటే నా మీద ఉన్న ప్రాచీన పురుషుడు చనిపోయాడు, ఇప్పుడు నవీన జీవము గలవాడినై, నూతన జీవం గలవాడినై, నూతన పురుషుడు గలవాడినై ఆయనను సేవిస్తాను, ఆయనను నేను సేవిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో మరొక సమస్య తీసుకొచ్చాడు, పాప నియమము. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఫరో యొక్క కఠినమైన దాస్యం నుండి, అధికారం నుండి విడిపించిన దేవుడే. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? కానాన్ దేశం వెళ్ళాలి. అక్కడున్న వాళ్ళని అందరిని ఎవరు జయించాలి? కానాన్ దేశంలో 7 జాతులు ఉన్నారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మన సమయం సరిపోదు. 7 జాతులు ఉన్నారు కదా, ఆ 7 జాతుల వారిని ఎవరు జయించాలి? ఇప్పుడు వీళ్ళందరినీ ముంచేసిన దేవుడు ఆయనను కూడా ముంచేచ్చు కదా, కానీ వాళ్ళని ఎవరిని ముంచలేదు. వాళ్ళందరినీ వీళ్ళే జయించాలి. డే బై డే దే హ్యావ్ టు ఫైట్ అగైనెస్ట్ ఇట్.
అనుదినము వారి మీద యుద్ధం చేసి వారి యొక్క ల్యాండ్ని వాళ్ళు ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. అది ఇప్పుడు జరిగిద్ది. అది పాప నియమానికి సంబంధించిన అంశం. దేవుడు ప్రాచీన పురుషుడిని చంపేశాడు, కానీ పాప నియమాన్ని వదిలేశాడు. మనందరిలో కూడా పాప నియమం ఉన్నది. దాని గురించిన వివరణ ఒకసారి మనం ఆలోచిద్దాం. సార్ ఒక 10-15 నిమిషాలు చెప్పొచ్చండి, సమయం అయిపోయింది, గంట. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు 7వ అధ్యాయానికి వద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. 7వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఒక నియమము అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అండి, ఒక నియమము అన్నాడు. 23వ వచనం చూడండి. వేరొక నియమము అన్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక నియమము, వేరొక నియమము. తర్వాత 25వ వచనం చూడండి. 25వ వచనం కింద పాప నియమము. 25వ వచనం కింద భాగంలో చివరన పాప నియమము. 23వ వచనం చివరి భాగంలో చూడండి, పాప నియమమునకు. చాలు. ఒక నియమము, వేరొక నియమము. దాని పేరేంటి అనుకున్నారు? పాప నియమం. ఇప్పుడు మనకు చాలామంది యవనస్తులకి ఉన్న సందేహాలు ఇక్కడ కొంత నివృత్తి అవుతుంది. దేర్ ఈజ్ అనదర్ లా ఇన్ మీ. నాలో వేరొక నియమం కూడా ఉంది. ఆత్మ నియమం ఉంది, నవీన పురుషుడు ఉన్నాడు, కానీ వేరొక నియమం కూడా నాలో ఉంది. వేరొక నియమం నాలో ఉంది. పౌలే చెప్తున్నాడు ఇది. 6వ అధ్యాయంలో ఆ అంశాన్ని క్లియర్ చేసిన పౌలు 7వ అధ్యాయంలో నా యొక్క అంతరంగమందు జరుగుతున్న ఒక పోరాటం కోసం తెలియజేస్తున్నాడు అనమాట. నాలో ఇంకొక నియమం కూడా ఉంది, నాలో వేరొక నియమం ఉంది. దాని పేరేంటంట? పాప నియమము అని చెప్పాడు. అది పాప నియమము అని చెప్పాడు. అందుకే 7వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం వచనం, నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే అన్నాడు. నా యందు నివసించు పాపము అన్నాడండి. నివసించు పాపము. పాపములు కాదు, పాపము. ఇక్కడ ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. పాపము సింగులర్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనము యోహాను కూడా ఈ అంశాన్ని రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. యోహాను పాపము గుర్తుపెట్టుకోండి. ఏంటండి? పాపము. పాపములు కాదు, పాపము. పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుని వారము అన్నాడు. సరే, పాపము లేని వారమై అని చెప్పుకొని. ఇక్కడ ఎవరు రాస్తున్నాడు? యోహాను రాస్తున్నాడు. ఇక్కడ పౌలు అన్నాడు నా యందు నివసించు పాపము అన్నాడు. యోహాను అన్నాడు. యోహాను కూడా కలుపుకొని చెప్తున్నాడు. యోహాను అప్పటికి ఆల్మోస్ట్ 90 సంవత్సరాల వయసు అని చెప్తారు. యోహాను పత్రికలు రాసే సమయానికి, సువార్త లేకపోతే యోహాను ప్రకటన గ్రంథం రాసే సమయానికి యోహాను అక్కడే చాలా ప్రభుకి సమీపంగా ఉన్నవాడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు. అసలు యోహాన్ని ఆ దినాల్లో ప్రజలు అనేవారంట యేసు క్రీస్తు తర్వాత యేసు క్రీస్తు అంతటి వాడని. ఎందుకని? అతడు వివాహం కానీ లేకపోతే ఈ లోక సంబంధమైనవి ఏమీ లేకుండా ఎంతో ఉన్నతమైన పరిశుద్ధ జీవితం జీవించిన వాడు చెప్పే చివరి మాటలు ఏంటంటే చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల అన్నాడండి. పాపము లేని వారము అని చెప్పుకోవద్దు అని చెప్పాడు. 10వ వచనం చూడండి, పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల. అది కూడా చెప్పాడు. పాపము లేని వారమని చెప్పుకోకూడదు, పాపము చేయలేదు అని చెప్పుకోకూడదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు పౌలు ఏమంటాడంటే నా యందు ఒక నియమం ఉంది, అదేంటంటే పాప నియమము. నాలో నివసించు పాపము అన్నాడు. ఇది అలాగే ఉంచేశాడు దేవుడు. పాప నియమం అనేది మనలో ఉంది. అది మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. దాన్ని మనమే జయించాలి. ఇశ్రాయేలీలు ఎలాగైతే ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత కానాను దేశానికి వెళ్ళి ఆ అమాలేకీలు, ఆ ఫిలిస్తీలు, అమ్మోరీలు, గిర్గాషీలు, ఎబీషీలు, మోయాబీలు వీళ్ళందరినీ ఎలాగైతే జయించారో అనుదినము మనము యుద్ధం చేసి ఈ పాప నియమాన్ని మనం జయించాలి. దెర్ ఇస్ ఎ ఫైట్ అన్నమాట. మనలో ఖచ్చితమైన పోరాటం ఉంటుంది. పౌలు చెప్పాడు నా యందు నివసించు పాపము. పాపము అంటే స్వభావం అని అర్థం, పాపములు అంటే క్రియలు అని అర్థం. మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా సింగులర్ వచ్చినప్పుడు పాపము అంటే స్వభావము,
పాపములు అంటే ఆ స్వభావం నుంచి వెలువడే క్రియలు. స్వభావం ఉండడం పాపం కాదు, ఆ స్వభావాన్ని అనుసరించి ఆ ఉత్పాదకత చేయడం. అర్థమైందా? ఆ ఉత్పాదక చేయడమే ఆ పాపము. ఇక్కడ నాలో పాపం ఉన్నది అని పౌలు చెప్పాడు. మన యందు పాపము లేదని చెప్పుకుంటే మనం అబద్ధికులమని యోహాను చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మీలో పాపము లేనివాడు రాయి వేయండి అని యేసుప్రభు కూడా చెప్పాడు. అందుకే ఎవరు ఆ మాట రాయలేదు. మీలో పాపం లేని వారు ఎవరైనా రాయి వేయమంటే ఒక చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ స్వభావం మనలో ఉండిపోయింది, కానీ దాన్ని మనం ఏం చేయాలి? అందుకే మనం చాలా దీనులుగా ఉండాలి. దీని విషయమై పౌలు ఒక మాట చెప్పాడు చూడండి, కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ప్రాచీన పురుషుడు ఈ దేహాన్ని ఏలేవాడు చనిపోయాడు. అక్కడ నవీన పురుషుడిని దేవుడు ఇన్స్టాల్ చేశాడు. ఆ సబ్జెక్ట్ అయిపోయింది. కానీ ఒకటి మిగిలిపోయింది నాలో. ఏంటండి? పాప నియమము లేదా పాప స్వభావము. వేరొక నియమము, ఒక నియమము అనేది నాలో ఉండిపోయింది. దాన్ని నేనేం చేయాలి? 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26, 27 చదువుతారా? కాబట్టి నేను గురు చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ నా శరీరాన్ని నలగగొట్టి దాన్ని ఏం చేస్తున్నానంటే నేను లోపరుచుకొనుచున్నాను అని చెప్పాడు పౌలు. నేను భ్రష్టుడు అయిపోయే అవకాశం ఉంది, బోధకుడినే కానీ భ్రష్టుడు అయ్యే అవకాశం ఉంది. ఎందుకని? నాకు ఒక శరీరం ఉంది. ఆ శరీరానికి ఏముంది? పాప స్వభావం ఉంది. మనలో ఎవరైనా నాకు ఏ విధమైన పాప స్వభావం లేదన్నారనుకోండి, అది చాలా ప్రమాదకరమైన స్థితి. పాప స్వభావం యేసు క్రీస్తుకి తప్ప ఆదాము సంతతికి అందరికీ సంక్రమించింది. మనము చనిపోయేంత వరకు అది పోదు. చాలా సందర్భాల్లో చాలా భక్తులుగా ఉన్నవారు కొన్ని సందర్భాల్లో చాలా భక్తిహీనంగా ప్రవర్తిస్తారు. కారణం ఏంటో తెలుసా? దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ సిన్ నేచర్. మనం ఎవరం కూడా పాపము చారలేనంత దూరం ఇంకా వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ప్రతి విషయంలో ప్రతి క్షణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినంలో ఈ సమయంలో ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా యథార్థంగా భక్తిగా నువ్వు ఉండవచ్చు, మరుక్షణమే ఫాల్ ఉంటుంది అనే ఆ అవగాహన నువ్వు కలిగి ఉండాలి. నేను ఎన్నటికీ పడిపోను, నేను అందరికంటే బాగున్నాను అనుకున్నావంటే నెక్స్ట్ స్టెప్ నువ్వు పడిపోతావు. ఎందుకు పాప స్వభావాన్ని వదిలేశాడు అని నేను ఆలోచిస్తే అసలు అది కూడా తీసేస్తే బాగుండు కదా అనుకునేవాడిని. నేను కూడా అనుకున్నాను. మనలో మీలో కూడా చాలామందికి అనుకుంటుంది, ఎందుకు దాంతోపాటు ఇది కూడా తీసేస్తే గొడవ లేకపోయింది కదా. కానీ పాప స్వభావాన్ని ఎందుకు వదిలేశాడు తెలుసా? ప్రభువు మీద ఆధారపడడానికి. ఎందుకు వదిలేశాడు? యూ మస్ట్ లీన్ ఆన్ గాడ్ ఫర్ ఫర్దర్ గైడెన్స్. ఆత్మను అనుసరించి నడవడానికి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవడానికి, ఆయన మీద ఆధారపడి ఆయనతో సంచారం చేయడానికి ఈ అవకాశాన్ని ఆయన కల్పించాడు. ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది, ఈ యొక్క నియమం మనలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని ఏం చేయాలండి? నలగగొట్టి దాన్ని లోబరుచుకోవాలని చెప్పాడు. అది రెండో అంశం. పాప నియమం ఉన్నది, ఆ పాప నియమాన్ని మనమే అనుదినము దాన్ని జయించాలి. పాప నియమం వేరు, పాపాలు వేరు, గుర్తుపెట్టుకోండి. నాలో నివసించు పాపము నన్ను ఏం చేద్దే? పాపం చేయమని ప్రేరేపిస్తుంది. కానీ ఇప్పుడు నిర్ణయించుకునే అవకాశం ఉంది. ప్రాచీన పురుషుడు సజీవంగా ఉన్నప్పుడు నిర్ణయించుకునే అవకాశం లేదు. అతడు ఏది చెప్తే అది నువ్వు చేయాల్సిందే. కానీ ఇక్కడ పాప స్వభావము ఏం చేసిందంటే, ఆ పాప నియమం ఏం చేసిందంటే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? దాన్ని ఎదిరించాలి, దాన్ని జయించాలి. దాన్ని జయించడానికి, దాన్ని ఎదిరించడానికి దేవుని ఆత్మ నియమంలో నీవు నిలబడాలి అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. సరే, ఇప్పుడు పాప నియమం ప్లేస్లో దేవుడు ఏమి ఉంచాడు? ఆత్మ నియమాన్ని ఉంచాడు. 3వ వచనం 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 3వ వచనం రోమాపత్రిక. ఇప్పుడు 7వ అధ్యాయం అంతా నాలో ఒక నియమం ఉన్నది, నేను చేయకూడదని చేస్తున్నాను, నేను కోరని కీడే చేస్తున్నాను, కోరే మేలు చేయలేకపోతున్నాను, ఇది యుద్ధం జరుగుతుంది. 8వ అధ్యాయంలో ఆన్సర్ చెప్తున్నాడు మరలా. చూడండి 7వ అధ్యాయం ముగింపు, పాప నియమంకు నేను దాసుడినై ఉన్నాను అని చెప్పాడు. కానీ 8వ అధ్యాయం చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నన్ను
విడిపించెను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, పాప నియమములో ఇప్పుడు ఆత్మ నియమాన్ని పెట్టాడు నేను ఎదిరించడానికి. రెండు ఉన్నాయి నీకు. ఒకటి పాప నియమం ఉన్నది, అదే ప్లేస్లో ఇక్కడ ఏం పెట్టాడు? ఆత్మ నియమం. పైన ఏం పెట్టాడు? ప్రాచీన పురుషుని స్థానంలో నవీన పురుషుని ఆయన ఉంచాడు. ఇక్కడ పాప నియమంలో ఆ ఆత్మ నియమాన్ని ఉంచాడు అనమాట. కాబట్టి ఆ పాప నియమము నుండి నన్ను విడిపించేవాడు ఎవరో? పరిశుద్ధాత్ముడు. పాప నియమం ఉంది, ఆత్మ నియమం ఉంది, రెండింటి మధ్య మనకి యుద్ధం జరుగుతుంది అన్నాడు. 5వ వచనం చూడండి. ఇక్కడ శరీరానుసారులు శరీరం విషయం మీద మనసు ఉంచుదురు అన్నాడు. శరీరానుసారులు అన్నాడు. కింద వచ్చిన చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుదురు అని చెప్పాడు. నువ్వు శరీరానుసారుడువా? ఆత్మ పాప నియమం దేన్ని ప్రేరేపిస్తుంటుంది? శరీరాన్ని ప్రేరేపిస్తుంటుంది. శరీర క్రియలు, శరీర కోరికలు అవన్నీ వెనకాల మనం ఆలోచిస్తాం. కానీ ఆత్మానుసారులు అయితే ఆత్మానుసారమైన మనసు ఉంచుతారు అని చెప్పాడు. చూడండి, శరీరానుసారులు ఆత్మానుసారులు. 2వ వచనం చూడండి, ఆత్మ నియమం అన్నాడు. 5వ వచనంలో ఆత్మానుసారులు అన్నాడు. 6వ వచనంలో చూడండి, ఆత్మానుసారమైన మనసు అన్నాడండి. 3 మాటలు. ఆత్మ నియమము, ఆత్మ నియమాన్ని అనుసరించే ఆత్మానుసారులు, ఆత్మానుసారమైన మనసు అన్నాడు. దానికి ఆన్సర్స్ ఏంటంటే జీవము, సమాధానము అని చెప్పాడు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు జీవము, సమాధానము కలిగి ఉంటారు. 9వ వచనంలో ఆత్మ నివాసము అన్నాడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు అన్నాడు. దేవుని ఆత్మ నివసించడం. చివరిగా 15వ వచనంలో ఆత్మ ద్వారా ప్రార్థన అన్నాడు. 16వ వచనంలో ఆత్మ ద్వారా సాక్ష్యము అన్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు శరీరానుసారమైన మనసు, పాప స్వభావాన్ని, పాప నియమాన్ని నువ్వు జయించాలంటే ఈ 6 అంశాలు, ఆత్మ నియమము, ఆత్మానుసారులుగా ప్రవర్తించడం, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండడం, ఆత్మ నివాసం కలిగి ఉండడం, ఆత్మ చేత శరీర క్రియలను చంపడం 13వ వచనంలో మనం గమనించవచ్చు. ఆత్మ చేత నడిపించబడడం 14వ వచనంలో గమనించవచ్చు. ఆత్మ ద్వారా ప్రార్థించడం 15వ వచనం, ఆత్మ ద్వారా సాక్ష్యం కలిగి ఉండడం 16వ వచనం. దీస్ ఆర్ ద రెమెడీస్ అన్నమాట. ఒకడు 2 పిల్లులు ఉన్నాయంట ఒకటి దగ్గర. 2 బలమైన పిల్లులు ఉన్నాయంట. వాడు ఏం చేసేవాడు? రోజు పోటీ పెట్టేవాడంట బజార్లోకి తీసుకొచ్చి. ప్రజలందరినీ డబ్బులు కాయమనేవాడంట. ప్రజలందరూ డబ్బులు కాసేవారు. కొంతమంది నల్ల పిల్లి గెలుస్తుందని, కొంతమంది తెల్ల పిల్లి గెలుస్తుందని. ఇప్పుడు వీడు ఏం చేసేవాడంటే, ప్రజలందరూ రెండింటికి పోటీ పెట్టినప్పుడు ఒకసారి నల్లపిల్లి గెలిచిందనుకోండి, రేపు మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవాడు, మళ్ళా బజార్లో పెట్టేవాడు. మళ్ళీ పోటీ పెడుతున్నాను, ఏ పిల్లి గెలుస్తుందో చెప్పడంటే, మొన్న నల్లపిల్లే గెలిచింది కాబట్టి అందరూ నల్లపిల్లి మీద డబ్బులు కాసేవారంట. ఆ రోజు తెల్లపిల్లి గెలిస్తే అంటే డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయాడు అంటాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రెండింటికి పోటీ పెట్టేవారంట. ప్రజలు ఏం చేసేవారంటే, మొన్న తెల్లపిల్లి గెలిచింది కాబట్టి ఈసారి కూడా తెల్లపిల్లి గెలుస్తుందని చెప్పి దాని మీద డబ్బులు కాసేవారంట. అప్పుడు నల్లపిల్లి గెలిచిందంట, మళ్ళీ డబ్బులు అట్టుకెళ్ళిపోయాడు అంటాడు. ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తుండేవాడు వీడు. ఏంటి వీడు ఒకసారి ఏమో నల్లపిల్లి గెలుస్తుంది, ఒకసారి తెల్లపిల్లి గెలుస్తుంది, ఏంటి తేడా అని ఒకడు అడిగాడంట. ఏంటి రహస్యం చెప్పంటే, నువ్వు ఎవరికి చెప్పకో చెప్తానని చెప్పి అన్నాడంట. ప్రజలందరూ నల్లపిల్లి మీద డబ్బులు కాస్తారని నాకు తెలిసిందనుకో, నేనేం చేస్తానంటే నల్లపిల్లిని ఉపవాసం పెడతానంట. ఏం పెడతాడు? 2 రోజులు దానికి భోజనం పెట్టడు, నీళ్ళు పెట్టడు, ఏం పెట్టడు. 2 డేసే కాబట్టి ప్రజలు దాన్ని పెద్ద గమనించరు. 2 డేస్ లోపల అది వీక్గా ఉంటుంది కానీ పైకి కామన్గానే ఉంటుంది. కానీ తెల్లపిల్లి గెలవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి దానికి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పాలు, గుడ్లు పుష్కలంగా పెడతాను. కాబట్టి 2 రోజుల తేడాలో అది ఎంత బలంగా ఉందో లోపల వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు దాని మీద డబ్బులు కాస్తారంటే దీన్ని బాగా మేపుతాను, దీని మీద డబ్బులు కాస్తారంటే దాన్ని బాగా మేపుతాను, తద్వారా నేను గెలుస్తాను అని చెప్పాడంట. మనలో కూడా 2 పిల్లులు ఉన్నాయి అనమాట. ఒకటి నల్లపిల్లి, ఒకటి తెల్లపిల్లి. నువ్వు ఆత్మానుసారంగా ఇక్కడ 5 లాస్ట్లో చెప్పిన 5 అంశాలు,
ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు అయితే, ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగిన వాడు, ఆత్మను అనుసరించి నడిచిన ఎడల, ఆత్మలో ప్రార్థన, ఆత్మ సాక్ష్యము, ఆత్మ చేత శరీరకలను చంపిన ఎడల, అంటే నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడితే ఎవరిని ఎక్కువ పోషిస్తావో వాళ్ళే విజయం సాధిస్తారు. అందుకే కొందరిని శరీరానుసారులు అంటారు. రక్షించబడిన వారే కానీ శరీరానుసారమైన మనసు కలిగిన వారు, రక్షించబడిన వారే ఆధ్యాత్మికమైన అభివృద్ధి పరిణితి సాధించిన వారు, రక్షించబడిన వారే కానీ ఎవరికి మాదిరి లేని వారు, రక్షించబడిన వారే వారికి వారు కూడా ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించేవారుగా కాక దుఃఖించేవారుగా జీవిస్తారు. ఉదాహరణ ఎవరు? అబ్రహాము, లోతు. అబ్రహాము ఆత్మ సంబంధి, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు, ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడు, ప్రార్థించేవాడు, ఆత్మచేత శరీరాన్ని చంపేవాడు కాబట్టి దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, ఆశీర్వాదాన్ని క్యారీ చేశాడు. కానీ అబ్రహాముతోనే బయటకు వచ్చిన వాడే కానీ, బలిపీఠంతో సంబంధం కలిగిన వాడే కానీ, ఆత్మ సంబంధమైన వ్యక్తితో సహవాసం కలిగిన వాడే కానీ, లోతు ఎవరండి? శరీర సంబంధి. తనకున్న వాటితో తను ఆనందించలేదు, ఎవరికి ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళలేకపోయాడు. కాబట్టి ఈ ఫైట్లో నీవు ఆత్మానుసారుడిగా మిగిలిపోతావా, శరీరానుసారుడిగా మిగిలిపోతావా మనం అర్థం చేసుకోవాలి. సమయం అనుమతిస్తే మిగతా తర్వాత ధ్యానం చేద్దాం, ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. కొంత కఠినమైన అంశం మరలా మీరు వినండి, రికార్డ్ చేయబడుతున్నాయి కాబట్టి ఆ వచనాలు మీకు అర్థమవుతాయి. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. మీ లేఖనాల్ని ధ్యానించే శక్తి సామర్థ్యాలు మాకు లేవు, వివరించే సామర్థ్యం నాకు అంతకంటే లేదు. మీరే మీ ఆత్మచేత ఇవి అవగాహన అవ్వడానికి సహాయం చేయండి. ఇవి దైవ గ్రంథంలో రాయబడిన నియమాలు, సూత్రాలు, మా జీవితాల్లో మీరు జరిగించిన ఘనమైన కార్యాలు, వీటిని అనుసరించి జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి దేవుని పిల్లలమైనటువంటి మనం కొన్నిసార్లు పాపంలో పడిపోతూ దేవుని దృష్టికి యోగ్యమైన జీవితం జీవించలేకపోవడానికి గల కారణాలు చాలామంది మనలో ఉన్నటువంటి ఆ పాప నియమానికి లోబడిపోయి శరీరాన్ని నలగగొట్టుకోకుండా, ఆత్మచేత నడిపించబడకుండా ఉన్న కారణాల చేతనే మనందరం కూడా దేవుని కొరకు మహిమకరంగా జీవించలేకపోతున్నాం. ఆ విషయాలను మనం ఈ రాత్రికాలం విన్నాం. ప్రాచీన స్వభావం సిలువేయబడింది, ప్రాచీన పురుషుడు సిలువేయబడ్డాడు. ఆ స్థానంలోనికి దేవుడు నవీన స్వభావమును దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆత్మచేత మాత్రమే మనము ఆ నవీన స్వభావం కలిగి మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ చేతికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, మరి పౌలు కూడా అదే అన్నాడు కదా, నాలో ఉన్న పాప నియమం, ఆ పాప నియమాన్ని మనం జయించాలంటే ఆత్మ నియమం కలిగి శరీరాన్ని నలగొట్టుకుంటూ, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న పాప స్వభావం మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉండగా దాన్ని మనం నలగొట్టుకునేటువంటి వారంగా ఉన్నప్పుడే దేవునికి మనం ఇష్టలంగా జీవించగలుగుతాం. కాబట్టి అలా జీవిద్దాం. అలాగే ఆత్మ స్వభావం కలిగిన వారంగా, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారంగా కూడా మనం నడుచుకొని ఆత్మానుసారులంగా మనము జీవించి ప్రభువుకు ఇష్టలంగా బ్రతకడానికి మనం ముందుకు సాగిపోవాలని విన్నాం. దేవుడి తలంపులను తన దాసుని ద్వారా మనకు అనుగ్రహించాడు. ప్రభువుని స్తుతిస్తున్నాం. వర్తమానం అందించిన దేవుని దాసులు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రేపు ఉదయకాలం 9 గంటలకి మనకి ఆరాధన కూడుకుంటుంది. రేపు 2 వర్తమానాలు ఉంటాయి ఉదయకాలమే. 12 గంటలకి, 11 నుంచి 12 గంటలకి ఒక వర్తమానం ఉంటుంది. 12 గంటలకు మనకి రోజు ప్రతి ఆదివారం కూడిక ముగించి మనం వెళ్ళిపోతాం. కానీ రేపు సోదరుడు సోదరి వాళ్ళు 2 గంటలకి ట్రైన్కి వెళ్ళాలి, మధ్యాహ్నం 2 గంటలకి. అందువల్ల మరొక వర్తమానం కూడా వెంటనే ఉంటుంది. ఒక పావు గంట మనం బ్రేక్ తీసుకొని 12:15 నుంచి మరలా 1 గంట వరకు లేదా 1:15 వరకు
మరలా రెండో వర్తమానం ఉంటుంది. రెండో వర్తమానం తర్వాత అందరికీ ఇక్కడే భోజనాలు కూడా ఉంటాయి. రేపటి దినం కూడా అందరికీ ఇక్కడే భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత మనం విశ్రాంతి తీసుకోగలుగుతాం. మరి రేపు ప్రయాణం కూడా ఉన్నది. సోదరుల యొక్క ప్రయాణం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. రేపు ఉదయకాలం అందరూ కూడా 9 గంటలకి ఆరాధనకు చేరి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మన సహోదరి దేవికి కొంత అనారోగ్యం వల్ల, టైఫాయిడ్ ఫీవర్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. సోదరి కొరకు కూడా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసి మనం కూడిక ముగింపు చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ దాసుని ద్వారా మాకు అందించిన మీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాచీన స్వభావమును గురించి, నవీన స్వభావమును గురించి, అలాగే పాప నియమము, ఆత్మ నియమమును గురించి, ఆత్మ స్వభావమును గురించి, శరీర స్వభావమును గురించిన ఆ వివరణలు మీరు మాకు దయచేశారు. ప్రభువా దేవా, మాలో పాపము ఉన్నది, కానీ పాపములు చేసేవారంగా కాకుండా ఆత్మ నియమము చేత పాప నియమమును జయిస్తూ ఆత్మానుసారంగా మేము నడుచుకుంటూ మీ నామమును మహిమపరిచే కృప మాకు దయచేయండి. ఆత్మ సంబంధులంగా మేము జీవించడానికి దయ చూపించండి. మాలో ఉన్నటువంటి ఆ పాపం చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటుండగా మా శరీరాన్ని మేము నలగగొట్టుకొని, మా శరీరమును సజీవ యాగంగా ప్రభా మీకు సమర్పణ చేసుకొని నీ కొరకై జీవించే కృప మాకు దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని బట్టి స్తుతిస్తున్నాం. రేపటి దినాన్ని కూడా బలపరిచి మాతో మాట్లాడి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. హాస్పిటల్లో ఉన్న సోదరి దేవి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించి పూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. రేపు ఉదయకాలం ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. యోగ్యమైన రీతిలో నాయన మిమ్మల్ని మేము ఆరాధించాలి,